జయధ్వనులు ప్రకటించిన దినము మట్ల ఆదివారం. ఏ ఆదివారం అండి? మట్ల ఆదివారం. అలాగే ఆరోదిగా చూసినట్లయితే శిష్యుడైన యోహాను మరి పద్మాసు లంకలో పరదేశుడైండి ప్రకటన గ్రంథం రాసిన దినము కూడా ఏ దినము చెప్పగలరా? ఆదివారమే. యోహాను గారు ప్రకటన గ్రంథం ఏ రోజు రాశారు? ఆదివారమే రాశారు. ఆ దినమున ప్రభువు దినమని వ్రాయబడి ఉన్నది ప్రకటన. అందువలన ఆదివారము ప్రభువు దినమని చెప్పడంలో వాడుకలోనికి వచ్చి ఉన్నది కనుక అందువలన మరి ఈ యొక్క ఆదివారం యొక్క శక్తి గల మరి వారము. దేవుడు తిరిగి లేచిన దినం ఎప్పుడు? ఆదివారం. పునరుద్ధాన దినాన్ని ఏమంటారు? ఏ రోజు వస్తుంది? ఆదివారం వస్తుంది. ప్రియ విశ్వాసులారా, ముఖ్యంగా ప్రభు ఆదివారం నాడు మరణాన్ని జయించి తిరిగి లేచారు. లేచి లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించారు. ప్రభు ఎలాగైతే సాతాన్ని, లోకాన్ని, సాతాన్ని జయించారో మనం కూడా ఏం జయించాలి? సాతాన్ని, లోకాన్ని, పాపాన్ని జయించాలి. ఎలా జయించగలుగుతాము? మరి 5వ తారీఖు నుంచి ఏమిటండి? మండలకాలము, శ్రమకాల, శిలోధ్యాన శ్రమకాల 40 దినాల ఉపవాస ప్రార్థనలు, ధ్యానం, ఉపవాస ధ్యానములు. కనుక ఈ 40 రోజులు దేని గురించి ధ్యానం చేస్తాము? ప్రభు పడిన శ్రమలో పడిన శ్రమలను ధ్యానం చేస్తూ ఉంటాం. మరి ఈ యొక్క సాతాన్ని గెలవాలంటే మనకి ఏం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అంటే ఏమి చేస్తే వస్తుంది? 40 దినాలు మరి శిలువ ధ్యానం, ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడే మనము శక్తి పొందుతాం. అందుకే యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా అనుకున్నాం కదా. ఆయనే సర్వస్వం. ఆయన శక్తి లేకపోతే మనం పని చేయగలమా? పని చేయలేము. కనుక ప్రియ విశ్వాసులారా, ఆయన తిరిగి లేచి పరలోకానికి చేర్చబడి తండ్రి అయినటువంటి కుడి చేత వైపు కూర్చోండి నేడును నిన్నను మరి మనల్ని అందరినీ గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా చూసినట్లయితే ఆయన తిరిగి లేచి శిష్యులకు, ఆయన భక్తులకు ఆయన ప్రత్యక్షమయ్యారు. అయ్యారా లేదండి? అయ్యారు. కనుక ఇంకా చూసినట్లయితే ఆయన శిష్యులు, ఆయన భక్తులు ఆయన కనులారా చూసి ఆయన స్వరం విని ఆయనను స్వయముగా కలుసుకుని ఆయనను స్తుతించిన రోజు కూడా ఆదివారమే ఆరాధించి ఉన్నారు. అలాగే ఇక్కడ